వెల్కమ్ టు అమ్మా హెల్తీ వంటకాలు. ఈరోజు మంచి హెల్తీ సూప్ అండి, వెజిటేబుల్స్ తోటి ఎగ్స్ వేసి. సో ఇందులో వచ్చేసి నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి నేను కొంచెం వెజిటేబుల్స్ వేయించుకున్నాను ముందుగా. దాంట్లోనే నేను ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా వేసుకున్నానండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెజిటేబుల్స్ అనేది ఉడకపెట్టుకోవాలి. ఇందులో మనం ఎటువంటి కార్న్ఫ్లోర్ వాడట్లేదండి, నేను ఇంట్లో జొన్నపిండి వాడుతున్నాను. 2 స్పూన్ల జొన్నపిండి తీసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఇందులో మనకి సూప్కి తగినట్టుగా ఒక 2 గ్లాసులు నేను నీళ్లు పోసుకున్నాను. ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి ఉడకపెట్టుకున్నాను. సో నేను 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ జొన్నపిండి దాంట్లో వేసుకున్నానండి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ మంచిగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, సో ఇందులో సాల్ట్ వేసుకొని నేను బీట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ వేసుకునేటప్పుడు మనం సూపు అనేది మనం మంచిగా తిప్పి వేసుకుంటే అది ఎక్కడ ఇట్లా ఒకటే దగ్గర స్టక్ అవ్వకుండా ఉంటుందండి, పీసెస్గా వస్తుంది. సో ఎగ్ డ్రాప్ సూప్ అనుకుంటాం. ఇట్లా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే కూడా కలిపేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా మనకి లేయర్గా వస్తుంది ఎగ్స్ అనేది. మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి సూపు టేస్ట్. సో మన వెజిటేబుల్స్ అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ తోటి ఎగ్ డ్రాప్ సూప్ రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా ఉంటుందండి. సో డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎనర్జీ లెవెల్ అనేది డే మొత్తం మంచిగా మెయింటైన్ అవుతుంది. ఆకలి అనేది కూడా మనకు తక్కువగా అనిపిస్తుంది. సో డైట్లో ఉన్నాను కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సూప్ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా నేను ఎండింగ్లో యాడ్ చేసుకున్నానండి, లాస్ట్లో. సో డైరెక్ట్గా ఇంట్లో నేను ఈ సూప్ వచ్చేసి ఇంట్లో అందరు తీసుకుంటారు కాబట్టి నేను అందులో వేయలేదు. మీరు తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. సాల్ట్ వచ్చేసి నేను ప్రజెంట్లీ చాలా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. దీంట్లో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 300 క్యాలరీస్ వరకు కూడా వస్తాయి. ఈ సూప్ వచ్చేసి నేను 4 మెంబర్స్కి పెట్టాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ హెల్తీ వంటకాల ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.